ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. ఏమిటంటే, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీకు మేలే కలుగుతుంది, నీవు ధన్యునివి. ఎవరిస్తున్నారు నీకు ఈ మాట, ఈ భరోసా నీకు ఎవరిస్తున్నారంటే నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు, నీ రక్షకుడైన దేవుడు నీకు చెప్తున్న మాటలు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. అంతే, ఇక దేవుడిచ్చారు నీకు ఈ వాక్కు. తప్పకుండా దేవుడు నీకట్టి స్థితిని అనుగ్రహిస్తారు. నీవు కష్టపడి సంపాదించుకొని సంతోషముగా, ఆనందముగా, హాయిగా నీ కుటుంబములో నీ వారితో కలిసి నీవు జీవించగలిగే అట్టి ఉన్నతమైన ఆశీర్వాదమును దేవాది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని యందలి భయంతోనూ భక్తితోనూ గనక నీవు జీవించగలిగినట్లయితే నువ్వెప్పటికీ ధన్యునివే. నీ స్థితి ఎట్లా ఉంటుంది అంటే, నిశ్చయముగా తప్పకుండా నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నువ్వెప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదములకు వారసునిగానే ఉంటావు. దేవుని ఆశీర్వాదములు పొందుకుంటూ ఎంతో హాయిగా, ఆనందముగా జీవించగలుగుతావు. ఎందుకంటే నీకు మేలు కలుగును, నీకు మేలు జరుగుతోంది, నీకు మంచి జరుగుతోంది, నీవు సంతోషముగా ఉంటావు. అంతే, దేవుడు వాగ్దానం ఇచ్చారు. నమ్ము నేస్తమా. దేవుని మాటలు యందు విశ్వాసముతో అడుగులు వేయి. నీవు మాత్రం ఎన్నడూ కూడా దేవుని యందలి భయమును, భక్తిని విడిచిపెట్టకూడదు. అట్టి మార్గమును గనక నీవు దూరము చేసుకున్నట్లయితే ఇక ఎప్పటికీ కూడా నీవు ఆయన కృపలోనికి రాలేవు. ఇట్టి యోగ్యతను నీవు పొందుకొనలేకపోవచ్చు. గనక దేవుడిచ్చిన ఈ వాత్సల్యతను, ఆయన నీకు అనుగ్రహించిన ఈ స్థితిని ఎన్నడూ కూడా నీవు పోగొట్టుకోకూడదు. నేస్తమా, మేలులతో నీ హృదయాన్ని దేవాది దేవుడు తృప్తిపరుస్తారు. ఈ దినాన్ని నీకు వాగ్దానము చేసి ఉన్నారు. నీ చేతుల కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తారు. నీవు ధన్యునిగా ఉంటావు. నీ బ్రతుకులో అనేకమైన మేళ్లను నీవు అనుభవిస్తావు. నమ్ము, విశ్వాసముతో అడుగులు వేయి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నడిపిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరి వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీకు కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమును, ధైర్యమును ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. నాయన, యవ్వన కాలమందున్న బిడ్డలకి వివాహాల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలముల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. మీరే మార్గమును తెరవండి దేవా. బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి. వాగ్దానము చేస్తున్న దేవుడా, మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. ప్రయాణముల్లో తోడుగా ఉండండి. ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి మీరే నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.